హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ హరిత. ఆల్రెడీ రీసెంట్ షార్ట్లో నేను చెప్పాను కదా శారీని డ్రెస్గా కన్వర్ట్ చేస్తున్నానని. దానిలో పార్ట్ ఏ లైన్ పాయింట్ అనేది మనం ఈ వీడియోలో కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము. చాలా ఈజీగా నేను చెప్పిన విధంగా ఫాలో అవుతే మాత్రం చాలా అంటే చాలా ఈజీగా మీరు వితిన్ 10 minutesలోనే మీరు ఏ లైన్ ప్లాజో స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనకి ఏదైతే క్లాత్ ఉందో దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా 4 folds అనేది వేసుకోవాలి. నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు మనకి కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో 4 folds వేసుకున్నాక నీట్గా ఎక్కడ ముడతలు లేకుండా ఫస్ట్ ఇలా క్లీన్ చేసుకోవాలి. తర్వాత నేను 3 inches అనేది లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు 3 inchesకి మార్క్ చేసి ఆ 3 inchesని లోపలికి ఫోల్డ్ చేసి అక్కడ మనకి బాల్ పిన్తో సెక్యూర్ చేసేసుకోవాలి. మనం మొత్తం కటింగ్ మార్కింగ్ అంతా అయిపోయాక మనం దాన్ని ఓపెన్ చేస్తాం. సో నెక్స్ట్ మనం 2 centimeters అనేది మార్క్ చేసుకోవాలి పైన, ఎందుకంటే మనం ఎలాస్టిక్ స్టిచ్ చేస్తాం కదా. సో దానికోసం పైన 2 centimeters వదిలేసి కింద పాయింట్ మనకి ఎంత లెంత్ కావాలో అంతవరకు మనం మార్క్ చేసుకోవాలన్నమాట. సో హిప్ వచ్చేసి 36 divided by 4 +2 అనేది మనం యాడ్ చేసుకోవాలి. డౌన్ వచ్చేసి మనకి సేమ్ 36 divided by 4 చేసి +3 యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం సర్కిల్ తీసుకోవడానికి కట్ తీసుకోవడానికి 2.5 నుంచి 3 centimeters అకార్డింగ్ టు ద సైజ్ అనమాట. MX అట్లా సైజ్ని బట్టి మనం తీసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఈ స్కేల్తో మనం డ్రా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా డ్రా చేశాక మనకి కార్నర్లో ఉంటుంది కదా ఆ జాయింట్కి ఇక్కడ చూపిస్తున్నట్టు స్కేల్తో మార్క్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మార్క్ చేసుకుంటే ఏంటి, పైన మనకి కంఫర్ట్ ఉంటుంది, కింద లెంత్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. సో దీన్ని మళ్ళీ డిజైన్ అనేది ఏది కట్ అవ్వకుండా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో కింద చిన్నగా ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవాలి, మొత్తం స్ట్రైట్గా ఉండకుండా. ఇప్పుడు ఏదైతే మనం 3 centimeters లోపలికి టర్న్ చేసామో దాన్ని ఓపెన్ చేసేయాలన్నమాట. ఓపెన్ చేసాక ఇక్కడ మనం మార్క్ అనేది చేసుకోవాలి, ఎందుకంటే ఆ 3 centimeters ఎగస్ట్రా కదా మనకి, మళ్ళీ హిప్ పెరిగిపోతుంది. అలా అయితే అలా కాకుండా ఇప్పుడు ఆ హిప్ పాయింట్ నుంచి కింద వరకు సేమ్ ఆ సైడ్ ఎలా అయితే మార్జిన్ చేసుకున్నామో ఈ సైడ్ కూడా అలానే స్కేల్తో మార్జిన్ చేసేసుకొని దీన్ని మొత్తం కట్ చేసేసుకోవాలన్నమాట. సో వీడియోలో చూపిస్తున్నాను కదా, అడ్జస్ట్ చేసుకుంటూ పైన మనకి హిప్ ఎంతైతే సెంటీమీటర్స్ తీసుకున్నామో అంతే రావాలి. కింద మాత్రం మనకి ప్లాజో లూజ్గా కావాలి కాబట్టి ఆ 3 centimeters అనేది మనం ఎగస్ట్రా తీసుకున్నాం. సో ఇది నార్మల్గా వస్తుంది. మీకు ఇంకా లూజ్గా కావాలంటే మీరు 4 అలా కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఏదైతే మార్క్ చేసామో అది మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలన్నమాట. సో కింద కార్నర్స్లో ఏంటంటే కొంచెం చిన్నగా సర్కిల్లా కట్ చేసుకోవాలి. అది నాకు వీడియోలో నేను చూపించలేకపోతున్నాను. సో ఈ విధంగా కట్ చేసుకుంటే మన కటింగ్ అనేది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా చాలా అంటే చాలా ఈజీగా చేసేయచ్చు. చూడండి ఇప్పుడు మొత్తం 4 parts అయ్యాయి కదా. సో దీన్ని 2 partsగా డివైడ్ చేద్దాము. సో ఇప్పుడు ఏదైతే మనం ఇట్లా రౌండ్ పార్ట్ ఉందో దాన్ని ఫస్ట్ మనం స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. దాన్ని స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు అడ్జస్ట్ చేసుకొని కార్నర్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. సో చూడండి ఎంత నీట్గా వస్తుందో. సో ఇప్పుడు ఈ కార్నర్ స్టిచ్ చేసుకుంటే మనకు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద వర్క్ అయిపోతుంది. ఆ కార్నర్ ఈ కార్నర్ స్టిచ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు మిడిల్ పార్ట్ ఉంది కదా, ఆ మిడిల్ పార్ట్ అనేది మనం నీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది 2 stitches వేసుకోవాలి, అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు కింద ఎక్కడైతే కట్ చేసామో అది కూడా మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడైతే ఎలాస్టిక్ కోసం 2 centimeters వదిలేసాం కదా అది మొత్తం స్టిచ్ చేసుకోవాలి. కాకపోతే కొంచెం ఒక 1 inch అనేది గ్యాప్ ఉంచేసి మిగతా రౌండ్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. సో దానిలో మనం ఎలాస్టిక్ అనేది ఫిట్ చేయాల్సి వస్తుంది. ఫిట్ చేశాక మళ్ళీ ఒక స్టిచ్ చేస్తే సరిపోతుంది. సో ఎలాస్టిక్ అనేది ఇప్పుడు మనకి హిప్ ఎంత ఉందో 36 -3 or -4 మాత్రమే పెట్టుకోవాలి. మరి ఎక్కువ మైనస్ పెట్టినా మనకి క్లాత్ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. సో క్లాత్ కన్నా మనం క్లాత్ ఎంతైతే తీసుకున్నామో దానికి 3 or 4 మ్యాక్సిమం అంతది పెట్టుకుంటేనే మనకి పాయింట్ అనేది బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను సేఫ్టీ పిన్ హెల్ప్తో మొత్తం ఎక్కించేసాను. ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా పెట్టేసి స్టిచ్ చేసేసేయండి. స్టిచ్ చేసేస్తే మనకి ఏ లైన్ ప్లాజో అనేది కంప్లీట్ అయిపోయింది. సో వీడియోలో చూపించినట్టు చిన్న చిన్న స్టెప్స్ ఫాలో అయ్యి స్టిచ్ చేస్తే మీరు ఇంట్లోనే ఏ లైన్ ప్లాజో పర్ఫెక్ట్గా బోటిక్ వాల్ స్టిచ్ చేసినట్టుగా మెజర్మెంట్స్తో స్టిచ్ చేయొచ్చు అనమాట.
సో హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్. మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్కి ఎవరికైనా యూజ్ అవుతుందంటే ప్లీజ్ షేర్ ద వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.